కాకినాడ జిల్లాలో ఒక 3 ఏళ్ల చిన్నారి మిస్ అయింది ఫ్రెండ్స్. అక్కడ మిస్ అయిన దగ్గర చాలా అదృశ్యమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆ పాపతో వెళ్ళినటువంటి వాళ్ళ పెంపుడు కుక్క కొన్ని కిలోమీటర్ల వేరే అడవిలోకి వెళ్ళినా కూడా అక్కడి నుంచి రిటర్న్ అయింది. ఆ పక్కనే ఉన్నటువంటి జీడి తోటలో ఆ యొక్క కుక్క దొరికింది. దొరికిన తర్వాత కుక్క కొంచెం వింతగా బిహేవ్ చేస్తుంది. అదేవిధంగా జాహ్నవి అనే పాప యొక్క మృతదేహం కానీ లేదంటే ఆ పాప జాడ కానీ ఖచ్చితంగా తెలియలేదు. కొంతమంది అంటున్నారు ఆ పాప యొక్క మృతదేహం దొరికింది, లేదంటే కుక్కలే ఏదైనా చేసి ఉంటాయని చెప్పేసి అంటున్నారు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే అక్కడికి వచ్చినటువంటి జీడిని వేరుకునే వాళ్ళు ఆ పాపని కిడ్నాప్ చేశారని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు ఫ్రెండ్స్. కానీ పోలీసులు ఒక 200 మంది బృందంగా ఏర్పడి డ్రోన్ కెమెరాలతో ఆ కుక్క ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఆ పెంపుడు కుక్క అని చెప్పేసి ఆ పెంపుడు కుక్క ఉన్నటువంటి ప్రదేశాల్లో ఆ పాప యొక్క ఏదైనా ఆచూకీ దొరకొచ్చని చెప్పేసి అందరూ కూడా వెతుకుతూ ఉన్నారు పోలీసులు. ఖచ్చితంగా ఆ పాప త్వరగా దొరకాలని చెప్పేసి కోరుకుందాం ఫ్రెండ్స్. కాకపోతే చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి తెలుసుకోవాల్సిందిగా, వాళ్ళపై ప్రతి క్షణం నిఘా పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్.